శనివారం రోజు పసుపుతో రహస్యంగా ఎవరైతే ఇలా చేస్తారో వారి జీవితం మారిపోతుంది. అపర కుబేరులు అవుతారు. మీ యొక్క ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోతుంది. మీరు ఏం చేసినా విజయాలే చూస్తారు. ప్రతి ఒక్క విషయంలో మీకు శుభాలే జరుగుతాయి. మీ అన్ని విషయాల్లో విజయాలే చూస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి. కోర్టు సమస్యల నుంచి విడుదల కలుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ వెళ్ళిపోతాయి. మరి శనివారం రోజు పసుపుతో ఏం చేస్తే లక్ష్మీదేవి అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయో ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది ఇళ్లల్లో చాలా రకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు. వారి జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ఖచ్చితంగా పసుపుతో ఈ పరిహారాన్ని చేయండి. మీ జీవితం మారిపోతుంది. శని బాధలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. శనిదేవుడు ఎవరిపై తన ప్రకోపాన్ని చూపిస్తాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా నశిస్తాడని శాస్త్రం చెబుతోంది. మరి శని బాధల నుండి విముక్తి పొందాలి అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. అలాగే ఈ పరిహారం చేయడం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి. శని మంచి దృష్టి మీపై ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం. డబ్బు సంపాదించాలి అన్నా అలాగే డబ్బు ఎంత సంపాదించినా మా దగ్గర నిలవట్లేదు అనేవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. మనకు సమస్యలు లేకుండా ఉండడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. పసుపుతో చేసే ఏ పరిహారమైనా సరే మంచి ఫలితాలను ఇస్తుంది. పసుపు అంటే దేవీ దేవతలకు ఎంతో ఇష్టం. ఈ పసుపుకు చెడును లాగేసుకునే శక్తి ఉంటుంది. పసుపుతో మనం ఏం చేసినా సరే మనకు మంచి ఫలితాలే వస్తాయి. పసుపు అంటే లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం. అలాగే వెంకటేశ్వర స్వామికి పసుపుతో మనం ఏమి చేసినా సరే ఆయన ఎంతో ఇష్టంతో స్వీకరించి మన యొక్క ప్రతి కోరికను కూడా తీరుస్తాడు. చాలామంది ఇళ్లల్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు వస్తూ ఉంటాయి. వారికి ఎప్పుడూ పడదు. అలాంటి వారు ఇప్పుడు పసుపుతో చెప్పబోయే పరిహారాన్ని చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కొందరి ఇంటిపై చెడు శక్తులు, నరదృష్టి లాంటివి ఉంటాయి. అలాంటి శక్తులు ఉండడం వల్ల వారి కుటుంబంలో అందరూ అనారోగ్యాల బారిన పడిపోతూ ఉంటారు. అలాంటి వారు చెడు శక్తుల నుంచి విడుదల పొందాలి అన్నా చెడు దృష్టి నుంచి విముక్తి చెందడానికి ఈ పరిహారాన్ని చేయొచ్చు. నరఘోష, నరదృష్టి ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మనం బాగున్నామనుకోండి చూసి ఓర్వలేక కుళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాటి నుండి విముక్తి చెందాలి అన్నా ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి వాటిని తిప్పికొడుతుంది ఈ పరిహారం. ఈ పరిహారం చేయడం వల్ల మీకు ఉన్న ధన సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. అలాగే అష్ట కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ పని అనుకున్నా జరగట్లేదు అని బాధపడేవారు, ధన సమస్యలు ఉన్నాయని బాధపడేవారు ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. చాలామంది ఇళ్లల్లో కష్టాలు అధికంగా వస్తూ ఉంటాయి. అలా కష్టాలు అధికంగా రావడం వల్ల వారు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలాంటి వాటి నుండి విడుదల పొందడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. మీ ఇంట్లోకి ఎలాంటి దరిద్ర బాధలు, శని బాధలు రాకుండా ఈ పసుపు పరిహారం యూజ్ అవుతుంది. పసుపును మనం శుభసూచికగా భావిస్తాం. అలాగే మీ ప్రతి ఇబ్బంది కూడా తొలగిపోవాలంటే పసుపుతో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. శనివారం రోజు ఎందుకు చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. శనివారం రోజు చేయడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో పాటు మీ కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. ఈ పరిహారం మంచి ఫలితాలను ఇస్తుంది. ఒక్కోసారి మనకే అనిపిస్తుంది, ఏంటి మా ఇంట్లో ఇలా జరుగుతుంది, మా ఇంట్లో ఎందుకు ఇన్ని బాధలు అని ఆలోచనలో పడిపోతూ ఉంటాం. ఏం చేస్తే బాగుంటుంది, అసలు ఏం చేయాలి, ఇల్లు బాగుండాలి అంటే అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి చాలా శక్తి ఉంటుంది. ఈ పరిహారం వల్ల
మీరే మీ జీవితంలో మార్పును గమనిస్తారు. మీరు అనుకున్నవి కూడా సాధిస్తారు. మీ కోరిక తీరుతుంది. లక్ష్మీ కటాక్షంతో మీకు ధనవృద్ధి కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం ఉంటే మీరు మీ జీవితంలో అన్నీ సాధిస్తారు. ఈ పరిహారం చేయడానికి ముందు మీరు శుచిగా స్నానం చేసుకోవాలి. అలాగే మీ ఇల్లంతటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చాలామంది ఇళ్లలో అన్నీ చిందరవందరగా పడేస్తూ ఉంటారు. ఇంట్లో శుచి శుభ్రత ఉండదు. అలా ఇంట్లో శుచి శుభ్రత లేకపోతే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు. అలాగే మీరు మీ ఇంటిని శుభ్రం చేశాక వంటగదిని కూడా శుభ్రం చేయండి. అలాగే ఈ పరిహారాన్ని సాయంత్రం 7 గంటలకు చేయాలి. అది కూడా ఎవరికీ చెప్పకుండా చేయాలి. అంటే రహస్యంగా చేయాలి. ఈ పరిహారం చాలా శక్తివంతమైంది. చాలా నిబద్ధతతో ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం కోసం మీరు ముందుగా పసుపును ఒక ప్లేట్లోకి తీసుకోండి. పసుపుకు చాలా శక్తి ఉంది. పసుపును మనం ఇంటికి వచ్చిన సుమంగళికి కూడా పసుపు కుంకుమలను ఇస్తారు. అలాగే పెళ్ళికి ముందు నిశ్చితార్థంలో కూడా పసుపును ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఎవరినైనా ఆశీర్వదించాలి అంటే బియ్యంలో పసుపు వేసి మనం వారిని ఆశీర్వదిస్తాం. పసుపు అంత పవిత్రమైంది. పసుపుతో చేసే ప్రతిథింగ్ కూడా చాలా పవిత్రమైంది. కాబట్టి మీరు ప్లేట్లో 1 స్పూన్ పసుపుని తీసుకొని దాంట్లో కర్పూరం పొడి వేయండి. ఒకవేళ మీ దగ్గర కర్పూరపు పొడి లేకపోతే కర్పూరపు బిళ్ళని మెత్తగా చేసి దాన్ని పసుపులో వేయండి. అలా వేశాక దాంట్లో చిటికెడు కుంకుమ వేయండి. ఇలా వేశాక మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వారిని తలుచుకోండి. అలాగే లక్ష్మీదేవిని కూడా తలుచుకోండి. అలా తలుచుకున్నాక దాంట్లో కొంచెం ఉప్పును వేయండి. గల్లుప్పును వేయండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. లక్ష్మీదేవిని తలుచుకున్నాక మాత్రమే గల్లుప్పును వేయాలి. ఇలా చేస్తే మీ ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవిని తలుచుకునేటప్పుడు మీ యొక్క ఆర్థిక కష్టాలు అన్నీ తొలగిపోవాలి అని, అలాగే కుటుంబంలో సుఖశాంతులతో ఉండాలి అని వేడుకోండి. అలా వేడుకున్నాక మీరు ఆ ప్లేట్ని తీసుకొని మీ గ్యాస్ పొయ్యి పక్కన కానీ లేదా గ్యాస్ కింద కానీ, అంటే మీ వంటగదిలో ఎవరికీ కనిపించకుండా ఉండే ప్లేస్లో పెట్టండి. అలాగే ఇలా పెట్టాక మీరు బయటకు వెళ్ళి మీ కాళ్ళు చేతులు ముఖం కడుక్కోండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో అలాగే చెడు శక్తుల నుంచి మీకు విముక్తి అనేది లభిస్తుంది. మీ ఇంటిపై ఉన్న చెడు దోషాలు అన్నీ తొలగిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా పసుపుతో శనివారం రోజు ఇలా చేసి అష్టైశ్వర్యాలను పొందండి. Thank you for watching our video. Please do subscribe and like the video.